హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ క్రికెట్లో T20 ఫీవర్ అనేది అది పీక్స్లో ఉంది. ఆ T20 క్రికెట్లో సూపర్ ఓవర్ జరిగితే ఎట్లుంటుంది? సూపర్. ఆ సూపర్ ఓవర్ కూడా మళ్ళీ టై అయితే ఇంకొక సూపర్ ఓవర్ జరిగితే అదర్స్. ఆ సెకండ్ సూపర్ ఓవర్ కూడా టై జరిగి మూడో సూపర్ ఓవర్ జరిగితే ఇంకా ఏమన్నా ఉంటుంది మ్యాచ్? ఎస్, జరిగింది, నిన్ననే జరిగింది. ఇంకోటి, ఈ మ్యాచ్ ఎక్కడ జరిగింది, ఏ దేశాల మధ్య జరిగింది, అసలు ఇంతకీ ఏ టోర్నమెంట్ అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. టోర్నమెంట్ వచ్చేసి నెదర్లాండ్స్, నేపాల్, స్కాట్లాండ్ మధ్య ట్రై సిరీస్ జరుగుతూ ఉంది. T20 సిరీస్ ఇది స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరుగుతూ ఉంది. ప్రజెంట్ సెకండ్ T20 వచ్చేసి నెదర్లాండ్ వర్సెస్ నేపాల్ మధ్య జరిగింది. దీనికి సంబంధించి మొదటగా బ్యాటింగ్ చేసినటువంటి నెదర్లాండ్స్ జట్టు 20 ఓవర్స్లో 152 రన్స్ చేసింది, 7 వికెట్లు నష్టపోయి. సెకండ్ బ్యాటింగ్ చేసిన నేపాల్ జట్టు 152 రన్స్ అన్ని రన్స్ చేసింది 20 ఓవర్స్లో, 8 వికెట్లు కోల్పోయి. కాబట్టి ఫస్ట్ సూపర్ ఓవర్ అనేది తప్పనిసరి. ఫస్ట్ సూపర్ ఓవర్లో నేపాల్ వచ్చేసి 19 రన్స్ చేసింది. తర్వాత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ కూడా అన్నీ 19 రన్స్ చేసింది. కాబట్టి టై అయింది ఫస్ట్ సూపర్ ఓవర్. సెకండ్ సూపర్ ఓవర్ కూడా 17 రన్లు చేసింది మొదట బ్యాటింగ్ చేసిన నేపాల్ జట్టు. సెకండ్ బ్యాటింగ్ చేసినటువంటి నెదర్లాండ్స్ జట్టు కూడా 17 రన్స్ చేసింది. సెకండ్ ఓవర్ కూడా టై అయింది. మళ్ళీ థర్డ్ సూపర్ ఓవర్ వెళ్తే 0 పరుగులకి 2 వికెట్లు నష్టపోయింది. 1 రన్ చేస్తే విన్. ఆటోమేటిక్గా నెదర్లాండ్స్ గెలిచింది. సూపర్ కదా అసలు మూడో సూపర్ ఓవర్ జరగడము. బేసిక్గా పెద్ద పెద్ద జట్లు ఆడినప్పుడు కానీ, అదేవిధంగా IPL కానీ, ఇటువంటి పెద్ద పెద్ద టోర్నమెంట్లు అయితే ఇటువంటి విషయాలు బయటకు వస్తాయి. ఇది చిన్న దేశం మధ్య జరిగింది కాబట్టి, కానీ ఇటువంటి విషయాలు కూడా మనం తెలుసుకుందాం. ఓకేనా?